నమస్కారం మిత్రులారా. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆ, చాలా చక్కని కథ చెప్పుకోబోతున్నాం. అవును, కథ పేరు కూడా చాలా బావుంటుంది. చెప్పండి మరి. ఖడ్గమృగం అహంకారం, ఊసరవెల్లి ఉపాయం. అద్భుతం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. అనగనగా ఒక పెద్ద అడవి. చాలా పెద్ద అడవి. ఆ అడవిలో ఒక బలమైన ఖడ్గమృగం ఉండేది. ఎంత బలమంటే దానికి దాని బలం మీద చాలా గర్వం అన్నమాట. అవును, తన పదునైన కొమ్ము మీద కూడా ఈ అడవిలో నా అంత గొప్పవాళ్లు ఎవరూ లేరు అని అనుకుంటూ తిరిగేది. అది అడవిలో ఒక మూలన ఒక చిన్న జీవి కూడా ఉండేది. అదేనా రంగు ఊసరవెల్లి? సరిగ్గా చెప్పారు. పేరు రంగు. చూడటానికి చిన్నదే కాని భలే తెలివైనది. అంటే ప్రమాదం వస్తే వెంటనే రంగు మార్చేస్తుంది కదా? అంతే. చెట్లల్లో రాళ్లల్లో అలా కలిసిపోయేది. ఎవ్వరి కంటికి కనిపించేది కాదు. భలే అలా రోజులు గడుస్తున్నాయి. హాయిగా గడుస్తున్నాయి. కాని ఒకరోజు అడవికి పెద్ద కష్టం వచ్చింది. ఏంటది? అడవి చివర మధుపర్వతం అని ఒకటుంది. ఓహో, పేరులోనే ఉంది. అంటే తేనె దొరికే పర్వతం. అవును. కాని ఆ పర్వతానికి వెళ్లే దారి పెద్ద వర్షం వల్ల మూసుకుపోయింది. అయ్యో, కొండచర్యలు విరిగిపడ్డాయా? అవును. ఇప్పుడు తేనె ఎలా తేవాలా అని జంతువులన్నీ కంగారు పడుతూ మొదలుపెట్టాయి. నిజమే, వాటికి తేనె అంటే చాలా ఇష్టం కదా. అప్పుడు ఆ జంతువులన్నీ మాట్లాడుకుంటుంటే మన ఖడ్గమృగం వచ్చింది. గట్టిగా నవ్వుతూ వచ్చుంటుంది. అవునవును. వచ్చి, అయ్యో, దీనికేనా మీరంతా భయపడేది? నేనుండగా మీకేం భయం? అంది. తన బలం చూపిస్తానంది అన్నమాట. నా బలంతో ఆ కొండను పక్కకు జరిపి దారిచేసి తేనె తెస్తాను చూడండి అని చెప్పింది. చెప్పడమే కాదు, వెంటనే పని మొదలుపెట్టింది. అవును. వేగంగా వెళ్ళి తన కొమ్ముతో ఆ కొండను బలంగా ఢీకొట్టింది. దుమ్ అని పెద్ద శబ్దం. మరి కొండ కదిలిందా? ఊహూ. కొంచెం కూడా కదల్లేదు. వామ్మో! పైగా ఆ దెబ్బకి మరిన్ని రాళ్లు జారి కిందపడి ఉన్న కాస్త దారి కూడా పూర్తిగా మూసుకుపోయింది. అయ్యయ్యో, అంటే మంచి చేద్దామని వెళ్తే అదింకా చెడిపోయింది. పాపం. ఖడ్గమృగం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలసిపోయి నిరాశగా ఒక చెట్టు కింద కూర్చుంది. ఆ సమయంలోనే రంగు ఊసర వెళ్లి దాని దగ్గరకొచ్చింది. అవును. నెమ్మదిగా వచ్చి, మిత్రమా, బాధపడకు. బలంతో కాని పనిని ఉపాయంతో సాధించవచ్చు అని చెప్పింది. ఆ మాట విని ఖడ్గమృగం నవ్వి ఉంటుంది కదా. పెద్దగా నవ్వింది. నువ్వా? ఇంత చిట్టిదానివి నువ్వేం చేస్తావులే అని ఎగతాళి చేసింది. కాని మన రంగు నిరుత్సాహపడలేదు. అస్సరపడలేదు. మిత్రమా, నన్ను చూసి నవ్వకు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంది. ఏం చెప్పింది? నేను నా రంగును ఈ కొండ రంగులోకి మార్చేస్తాను. ఎవరికీ కనిపించకుండా చిన్న చిన్న పగుళ్లంలో పాక్కుంటూ పైకి వెళ్తాను అని చెప్పింది. ఆ దీనికి బలమవసరం లేదు, ఓర్పు తెలివి చాలు. అద్భుతమైన ఆలోచన కదా? ఇంకేం చేయాలో తెలియక ఖడ్గమృగం అంటే అయిష్టంగానే ఒప్పుకుంది. వెంటనే రంగు తన రంగు మార్చేసింది. కొండ రంగులోకి. ఇక దాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. నెమ్మదిగా జాగ్రత్తగా కొండ ఎక్కడం మొదలుపెట్టింది. కింద ఉన్న జంతువులన్నీ ఊపిరి బిగపట్టి చూస్తున్నాయి. గంటలు గడిచాయి. చివరికి రంగు తేనెపట్టు దగ్గరికి చేరుకుంది. చేరుకుని కొంచెం కొంచెంగా తేనెను కిందకి తీసుకువచ్చింది. అది చూసి జంతువులన్నీ ఆనందంతో గట్టిగా అరిచాయి. కాని ఖడ్గమృగం మాత్రం సిగ్గుతో తలదించుకుంది. తన బలం చెయ్యలేని పనిని ఒక చిన్న ఊసర వెళ్లి తన తెలివితో చేసి చూపించింది కదా మరి. అవును. ఆ రోజు అడవిలోని జంతువులన్నిటికీ ఒక విషయం అర్థమైంది. ఏంటది? కేవలం బలముంటే సరిపోదు. నిజమే. తెలివి, ఓర్పు, ఇంకా ప్రతి జీవిలో ఉండే ఒక ప్రత్యేకమైన తెరమ కూడా చాలా ముఖ్యం అని గ్రహించాయి. ఆ రోజు నుండి ఖడ్గమృగం తన గర్వాన్ని వదిలేసి అడవిలోని ప్రతి జీవిని గౌరవించడం నేర్చుకుంది. చూశారుగా మిత్రులారా, ఈ కథలో ఎంత మంచి నీతుందో. అవును. మన దగ్గరున్న బలం గురించో తెలివి గురించో మనం ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనముంటుంది. మనమందర్నీ గౌరవించాలి. సరిగ్గా చెప్పారు. సరే మిత్రులారా, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.